హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను ఈరోజు గుంటూరు మిరపకాయ బజ్జీ, అలాగే అరటికాయ బజ్జీ కూడా చేస్తున్నానండి. ఇలాగా బజ్జీ కాయలైతే తీసుకొచ్చానండి. కొంచెం లావుగా ఉండే కాయలైతే బావుంటాయన్నమాట. కొన్ని ముదురు ముదురు కాయలుంటాయండి. అవి తెచ్చామంటే అంత టేస్ట్‌గా అనిపించవన్నమాట. అలాగే 2 అరటికాయలు కూడా తీసుకున్నాను. మిర్చి మొత్తం ఇలాగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మరీ పొడవుగా వచ్చేస్తాయి కదా! చాలా పెద్దగా ఉన్నాయి కదా మిర్చి అందుకని ఇలా కట్ చేస్తున్నాననమాట. చిన్న చిన్న ముక్క తీసేసి ఇలా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎవరైనా సరే ఇలాగే చేస్తారండి. సేమ్ అలాగే చేస్తున్నాననమాట నేను. అందులో గింజలు కూడా తీసేస్తారు. మేము చిన్నప్పటి నుంచి ఇలా గింజలు తీస్తూ ఉండేవాళ్ళమనమాట. ఒక బస్తా కాయలు పెట్టుకొని కూర్చొని ఒకళ్ళేమో కొయ్యడము, ఒకళ్ళేమో ఇలాగ గింజలు తీయడం అనమాట. మేము కడుపుతో ఉన్నప్పుడు కూడా మేము అంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం కదా! ఇలా కూర్చొని ఇదే పని చేస్తూ ఉండేవాళ్ళమండి. బస్తాలు బస్తాలు ఈ బజ్జీ కాయలు కోస్తా ఉండేవాళ్ళమనమాట. ఇవి కొన్ని అయిపోగానే మళ్ళీ వచ్చి ఇంకో కొన్ని తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అలా బస్తా కాయలు అమ్మేసేవాళ్ళండి మొత్తం. ఇలా కట్ చేయాలనమాట. ఇలా కొంచెం ముక్క తీసేసామనుకోండి బజ్జీ కూడా అందంగా వస్తుందనమాట. ఎవరైనా సరే టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలాగే చేస్తారండి. ఇక్కడైతే మాత్రం హైదరాబాద్‌లో వాము పెట్టరండి. వాము కాకుండా అందులో కొంచెం చింతపండు కలిపి పెడతారనమాట. కొందరైతే అసలు వామే పెట్టరు. అలాగ వేసేస్తారనమాట బజ్జీలు. కొన్ని చోట్ల చూసాను నేను. మేమైతే గుంటూరులో తప్పకుండా ఇలా వామ పెడతామండి. ముగ్గురం కూర్చుంటాము. ఒకళ్ళమేమో ఇలాగ కోసిస్తాము. ఇంకొకళ్ళు గింజలు తీస్తాము. ఇంకొకళ్ళేమో వామ పెడతామనమాట. అలా చేసేవాళ్ళము. ఇంట్లో మా నాన్నకి మేము నలుగురం కూతుర్లం గదా! ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటూనే ఉండేవాళ్ళమి. అలా పని చేస్తూ ఉండేవాళ్ళమనమాట. మా అమ్మనైతే ఒక్క పని గూడా చేయనీయలేదండి. ఎప్పుడు కూడా మా అమ్మకైతే అసలు ఇల్లు ఊడవటం కూడా రాదండి అసలు. ఇల్లు ఊడవడం గూడా ఇంతవరకి గూడా రాదనమాట. ఎందుకంటే మేమెవరో ఒకళ్ళం ఉండేవాళ్ళము. ఒకళ్ళకి పెళ్ళైనా సరే ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. వంట చేయడము, గిన్నెలు తోమడము, ఇల్లు ఊడవడం అలాగా మేమే చేసేసేవాళ్ళమండి పని. మా అమ్మ మాత్రం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కబుర్లు చెప్తూ కూర్చుంటా ఉండేది. లేదంటే మాకు అక్కడ కొట్టు ఉండేదండి. కొట్టు అంటే మీకు తెలుస్తుందో లేదో కానీ మా టిఫిన్ సెంటర్ దగ్గరికి మా అమ్మ వెళ్తూ ఉండేదనమాట. నీళ్లు తీసుకెళ్ళడము అలాగా ఆ పని చేస్తూ ఉండేదనమాట. మేము ఇంట్లో ఉండి ఇవన్నీ రెడీ చేయటం అయన్నీ చేసేవాళ్ళము. ఇదిగోనండి వాము ఒక 2 స్పూన్లు వాము వేసి, అందులో దానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసి, అందులోనే శనగపిండి కూడా వేశానండి. అదొక్కసారి మిక్సీ పడితే చాలండి. మరీ మెత్తగా ఏం అవ్వక్కర్లేదు. అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టి, ఇంకా శనగపిండయితే కలిపేస్తున్నానండి. ఈ పిండికి సరిపడా ఉప్పు వేసేసి, ఒక్క చిటికెడు అంటే చిటికెడండి. ఎక్కువ వేయకూడదండి. తినే సోడా ఒక్క చిటికెడు వేసాననమాట. వేసి ఇలాగ కలుపుతున్నాను. మిరపకాయ బజ్జీలు అంటేనే గుంటూరు అండి. గుంటూరు అంటేనే మిరపకాయ బజ్జీలనమాట. అంత బావుంటాయక్కడ. సేమ్ అదే విధంగా చేస్తున్నానండి నేను. ఇలాగ బజ్జీ పిండిలాగా కలిపేసుకోవాలండి ఇది. మరీ పల్చగా కలుపుకోకండి. ఏసేటప్పుడు మొత్తము కింద పోయినట్టు అవుతుందనమాట. మరీ అలా కాకుండా ఇగో ఈ విధంగా కలుపుకోవాలి. అది నానాల్సిన అవసరం అలాగా ఏం లేదండి. కొందరు అనుకుంటారు ఇది నానితేనే బావుంటుంది అనుకుంటారనమాట. శనగపిండి కాబట్టి అస్సలు నానాల్సిన అవసరం అయితే లేదండి. కలిపిన వెంటనే చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే అరటికాయ బజ్జీ అయినా అంతేనండి. అదే పిండండి. ఇంక వేరే పిండంటూ ఏమీ ఉండదనమాట. ఇలాగ వాము దీని నిండా నింపుతున్నానండి. ఎందుకంటే వాము, శనగపిండి కూడా వేశాను కాబట్టి మరీ ఎక్కువ పెట్టినా కూడా మనకి ఏమీ అనిపించదనమాట. చాలా చక్కగా వస్తాయి బజ్జీలు మాత్రం. ఇది చింతపండు అంటే చింతపండు కానీ, నిమ్మకాయ గానీ వేసి ఇలాగా ఒక చట్నీ చేస్తారండి. అంటే బజ్జీ మీద వేయడానికనమాట ఇది. భలే ఉంటదసలు. ఎంత టేస్ట్‌గా ఉంటుందో, భలే కమ్మగా ఉంటుందండి. ఇది ఇడ్లీలోకి కూడా బావుంటుందండి. ఇడ్లీలో కూడా చేసుకోవచ్చు మనం. నేనొకసారి చేస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలాగ బజ్జీలోకైతే రెడీ చేసేసాను. కొంచెం ఆయిల్ వేడెక్కిందా అని చూస్తున్నాననమాట. ఇవి అరటికాయలు ఇలా ఎందుకు కోసానంటే కొంచెం చిన్న చిన్న కాయలండి. ఇంట్లో ఉన్నాయన్నమాట. నేను ప్రత్యేకంగా ఎళ్లి కొనుక్కురాలేదు. మామూలుగా ఇంట్లోకి తీసుకొచ్చినియే. మొన్న బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టానండి. మనం ఆర్డర్ పెట్టామంటే ఇష్టమైనయి ఇవ్వరు కదండీ! ఎయ్యుంటే అయ్యి తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రోజు బెండకాయలు కూడా వచ్చాయండి.
ముదిరిపోయిన బెండకాయలు వచ్చినాయన్నమాట. సగం ఏమో వండాను, సగం పక్కన పెట్టేసా. కొంచెం ముదిరిపోయాయి. ఆ రోజు ఏంటంటే లిఫ్ట్ పాడైంది. ఇంకా వెళ్ళలేక నేను ఆర్డర్ పెట్టేశాను. ఇలా ముంచి ఇలా వేసేసుకోవటమేనండి. ఇలా కాయ కనపడుతూ ఏస్తే అండి బజ్జీలు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అవుతుంది కదండీ! భలే కమ్మగా ఉంటాయండి. అసలు చాలా బావుంటాయన్నమాట. ఈ రోజుల్లో ఎక్కువ తినకూడదని ఎవరు తినటం లేదులే కానీ, ఒకటి కంటే ఎక్కువ తినకూడదండి. ఇప్పుడున్న పరిస్థితులకి ఏంటంటే బాగా డైటు అవి ఫాలో అవుతున్నారు కదండీ అందరూ. ఒకటి తిన్నా కూడా చాలా కమ్మగా చాలా బావుంటుందనమాట. ఎప్పుడైనా ఒకసారైతే తినొచ్చు ఏం కాదు. ప్రతిరోజైతే తినం కదండీ! ఇలా ఆయిలుతో చేసినయి రోజు ఎందుకు తింటామండి ఎవరమైనా గానీ. అలా తినకూడదు కూడా. హెల్త్‌కి అంత మంచిది కూడా కాదు కదా! ఎప్పుడైనా ఒకసారైతే మనం ఇలాగ టేస్ట్‌గా చక్కగా చేసుకోవచ్చండి. అలా ఎవరికైనా యూజ్ అవుతుందని జెప్పి మా గుంటూరులో ఎలా చేస్తారో అలాగ చేస్తున్నానండి బజ్జీలు ఈరోజు మాత్రం. ఇలా అండి చక్కగా ఫ్రై అవ్వాలండి. భలే ఉంటాయి. కట్ మిర్చి కూడా చేస్తారండి. నేను ఇంతకుముందు వీడియో చేశానేమో మరి. లేదంటే ఈసారి చేస్తాననమాట. ఎంత చక్కగా బావుంటాయండి. కట్ మిర్చి కూడా చాలా బావుంటాయి. కట్ మిర్చి కోసమైతే ఇలా వేయకూడదండి బజ్జీలు. ఇంకోలాగా వేయాలనమాట. ఇంకోలా చెయ్యాలి. చూడండి ఆ మిర్చి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఎంత కమ్మగా ఉంటుందోనండి తింటుంటే. అసలు ఏంటంటే అది ఫ్రై అవ్వడం వల్ల మనకి హాని కూడా చేయదనమాట ఎక్కువ. అది ఫ్రై అవ్వకోకుండా పచ్చి పచ్చిగా ఉందనుకోండి, అది అరగకుండా కడుపులో ఏదోలాగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. ఇంత చక్కగా ఫ్రై అయిన తర్వాత తింటే మాత్రం ఏమీ కాదు బానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారే కదండీ! ఆయిల్ ఫుడ్డు అనుకోకుండా ఎప్పుడైనా ఒకసారైతే తినొచ్చు మనము. ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. తీసేస్తున్నానింకా. రెడీ అయిపోయాయన్నమాట. ఇంకా అరటికాయ బజ్జీలు చేస్తానండి. అవి కూడా కట్ చేశాను. కొంచెం పసుపు వేసి ఆ వాటర్‌లో వేశాననమాట. ఇందాక చెప్పడం మర్చిపోయానండి. లేదంటే అవి నల్లగా అయిపోతాయండి. పసుపు వాటర్‌లో వేసామనుకోండి అస్సలు నల్లగా అవ్వవనమాట. నీట్‌గా ఉంటాయి. చక్కగా ఇలా పల్చగా కోసేసుకొని అరటికాయ బజ్జీలు సేమ్ ఇలాగే చేస్తారండి. ఇందులో ఏంటంటే చింతపండు కారం గానీ, నిమ్మకాయ కారం గానీ పెడతాం కాబట్టి, ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కానీ, కారం కానీ అలాగ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనము ఇందులో నిమ్మకాయ కారం వేసుకోవచ్చు, చింతపండు కారం వేసుకోవచ్చు. చాలా బావుంటుందనమాట టేస్ట్ అయితే. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు నేను చేస్తానండి. ఆల్రెడీ ఉల్లిపాయలైతే కోసి అంటే కట్ చేసేసి పక్కన పెట్టాను. ఇవన్నీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. బావుంటాయన్నమాట. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదండి. ఎందుకంటే నేను తినే సోడా ఎక్కువ వేయలేదు కదండీ! తినే సోడా ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ అంతా పీల్చేస్తాయండి. బాండీలో ఆయిల్ ఉండదండోయ్! మొత్తం ఆయిల్ అంతా అయిపోద్ది. అడుక్కెళ్ళిపోద్దనమాట. తినే సోడా గాని వేసాము అంటే. అందుకని నేనొక చిటికెడు చూయించాను గదండీ! చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ అంటే తక్కువ వేశాను. ఇవి కూడా రెడీ అయిపోయాయండి. ఇవి గూడా తీసేసి ఇందులో పెట్టేస్తున్నాను. చక్కగా గోల్డ్ కలర్‌లో వచ్చాయండి. చాలా బావున్నాయన్నమాట. ఇంకా నిమ్మకాయ కారము రెడీ చేశానండి. ఇందాక చూపించాను గదా! నిమ్మకాయ కారం చేశాననమాట. ఒక నిమ్మకాయంత చింతపండు రసం తీసేసాను. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి, ఒక స్పూన్ అంతా కారం వేసి కలిపేసానండి అంతే. ఇలాగ ఉల్లిపాయలు పెట్టేసుకొని, చక్కగా దాని మీద ఈ కారం ఏసుకొని తింటే అండి, అసలు ఎంత బావుంటదోనండి టేస్ట్ అసలు మామూలుగా ఉండదనమాట. చాలా చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఆ చింతపండు పులుపుకి, ఈ ఉల్లిపాయకి, ఈ బజ్జీకి కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. ఎవరైనా టిఫిన్ సెంటర్‌ల వాళ్ళున్నా కూడా ఇలా చేసుకోండి. చక్కగా బిజినెస్ చాలా బాగా అవుతుందండి మీకు. అలాగే ఇంట్లో కూడా పిల్లలకి అలాగా చేసివ్వాలన్నా చక్కగా చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. చాలా బావుంటాయండి అసలు. టేస్ట్ అయితే అసలు చాలా బావుంటదనమాట. కమ్మగా ఉంటాయి. ఈ చింతపండు చట్నీతో అయితే మీరు తప్పకుండా ఒకసారైతే ట్రై చేయండి. టేస్ట్ చూడండి చాలా బావుంటాయన్నమాట. కమ్మగా ఉంటాయి తింటుంటే.
ఎంత కమ్మగా ఉంటాయో పిల్లలకు కూడా అలాగా చేసి ఇవ్వండి. చాలా బావుంటాయన్నమాట చిన్న పిల్లలకి. మీకు అంత శనగపిండి తినకూడదు అని మీరు అనుకుంటే గనక మినపప్పుతో చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను వీడియో పెట్టే ఉంటాను. ఒకసారి చెక్ చేస్తే చేయండి బజ్జీలు. మినప్పిండితో కూడా చేసుకోవచ్చండి. చక్కగా చేసుకోవచ్చనమాట. లేదంటే కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి కూడా కలుపుకొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఎంత బావుంటాయోనండి. ఈ విధంగా చేసుకుంటే మాత్రం గుంటూరు స్టైల్ అండి ఇది. ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. చూడండి ఇలా తింటే అసలెంత కమ్మగా ఉంటాయోనండి. బాయ్ అండి. ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.